స్టార్టింగే చెప్తున్నాను, విజయ్ సినిమా సినీ పండిత్ నాకున్న కొన్ని కష్టాల వల్ల ఆ ఛానల్స్ అయితే అమ్ముకోవాల్సి వచ్చింది. అండ్ దేవుడు బాబు కొంతమంది చేసిన పనుల వల్ల మొత్తానికి అది హ్యాక్ అయితే అయిందనమాట. మీకు తెలుసు, మనం కొంచెం మూవీస్కి సంబంధించి లీక్డ్ ఇన్ఫర్మేషన్ అయ్యి పెడతాం. సో కొంతమంది జనాలు ఫస్ట్ నుంచి మన మీద పగబట్టి ఆ ఛానల్ అయితే పోగొట్టారు. నేనైతే ఇప్పటికి అదే అనుకుంటున్నాను, దేవుడు బాబు ఛానల్ అలాగే అయిపోయింది. బట్ మళ్ళీ మనం కంబ్యాక్ ఇచ్చాం సినీ పండిత్ ఛానల్ తోటి. సో ఛానల్స్ విషయంలో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ చేశానని అనుకుంటున్నా. ఇప్పుడు అసలు వీడియో మొదలు పెడదాం. ఈ వీడియోలో మీరు నన్ను తిడుతూ పెట్టిన ప్రతి కామెంట్స్కి రిప్లై ఇవ్వబోతున్నాను. ఎవరైతే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనమాట. అండ్ మోర్ ఓవర్, నన్ను ఎవరెవరైతే విజయ్ సినిమా నుంచి సినీ పండిత్, దేవుడు బాబు, అలాగే ఇప్పుడు మళ్ళీ ఇంకో సినీ పండిత్ ఇప్పటివరకు ఫాలో అవుతున్నారో అందరికీ కూడా నా గురించి కొన్ని విషయాలు చెప్పాలి. సో దాని గురించి ఈ వీడియో అనమాట. కొంచెం లాంగ్ ఉంటుంది, కానీ ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకంటూ నా గురించి ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు తిట్టినా ఇంకా అప్పటికి మీరు ఏమన్నా సరే నేను పడతాను, సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, అందరూ కూడా నన్ను మెయిన్గా తిట్టేది, అసలు నువ్వు రివ్యూస్ ఫాస్ట్గా ఎలా ఇస్తున్నావు, నువ్వు సినిమా చూడకుండానే ఇచ్చేస్తున్నావు రివ్యూ, టికెట్ పెట్టు, ఇలా రకరకాలుగా అడుగుతున్నారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు రివ్యూ ఎలా ఫాస్ట్గా ఇస్తున్నాను? రివ్యూ ఫాస్ట్గా ఇవ్వాలంటే మనకి కొన్ని సోర్సెస్ ఉండాలి. సోర్సెస్ అంటే ఏంటి? మనకంటే ముందు షోలు ఎక్కడ పడతాయి? యూకే, యూఎస్ఏలో, అలాగే ఆస్ట్రేలియాలో, ఇంకా వేరే వేరే కంట్రీస్లో పడతాయి. మెయిన్గా యూఎస్, అలాగే యూకే, ఇంకా న్యూజిలాండ్లో కూడా ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. బట్ నాకు యూఎస్ అలాగే యూకేలో ఫ్రెండ్స్ ఉన్నారు భయ్య. ఫ్రెండ్స్ అంటే నేనేమి పెద్ద రిచ్ అంతలా కాదు, బట్ నాతో పాటు చదువుకున్న వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు, లేదా అక్కడ చదువుకుంటున్న వాళ్ళు, అక్కడ మాస్టర్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. మీకు అర్థమైందా? అండ్ మోర్ ఓవర్, మీకు తెలుసో తెలియదు, నేను విజయ్ సినిమా, సినీ పండిత్ అలా స్టార్టింగ్లో ఛానల్స్ పెట్టినప్పుడు నాకు సర్కిల్ లేదు. నాకు ఎంత పెద్ద సర్కిల్ డెవలప్ అవ్వాల. బట్ వన్స్ నేను ఛానల్స్ పెట్టి గ్రో అయ్యి నాకంటూ కొంచెం చిన్న పేరు వచ్చిన తర్వాత వన్ బై వన్ నాకు కాంటాక్ట్స్ వచ్చాయి. ఆ కాంటాక్ట్స్ అనేవి సినిమా ఇండస్ట్రీలోంచి అవ్వచ్చు, లేకపోతే ఇలా రివ్యూ ఫీల్డ్ నుంచి అవ్వచ్చు, ఇలా రకరకాలుగా అనమాట. అసలు నేను రివ్యూలు చెప్పడం మొదలుపెట్టిందే చాలామంది నన్ను అప్పుడు విజయ్ సినిమా, సినీ పండిత్ నుంచి చెప్పు భయ్యా అని అడగడం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకేంటంటే ఒక విషయం నచ్చకపోతే డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేస్తాను, నచ్చలేదు అని చెప్పేసి. దానికి నాకు షుగర్ కోటింగ్ అది పర్లేదు, ఓకే ఓకే ఇలా నాకు చెప్పడం రాదు. అండ్ ఓపెన్గా కొంచెం తిడుతున్నట్టే మాట్లాడతాను అనమాట. అది చాలామందికి నచ్చదు. ఇప్పుడు రివ్యూస్, నాకు కాంటాక్ట్స్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు. అందులో ఒక 2 చదువుకుంటున్న వాళ్ళు, మిగిలిన 3 సెటిల్డ్ జాబ్ చేస్తున్న వాళ్ళే. ఇక్కడ యాక్చువల్లీ నేను ఫస్ట్ ప్లాన్ చేసింది ఏంటంటే, నన్ను ఎవరు తప్పుగా అర్థం చేసుకోకూడదు, ప్రతిదీ ప్రూఫ్గా చూపించి మాట్లాడదాం అనుకున్నాను నేను. ఎలా అంటే ఒక జూమ్ కాల్ లాగా ఉండి, సో నేను నా ఫేస్తో చూపిస్తూ, అండ్ నాకు ఎవరెవరైతే ఇలా రివ్యూస్ చెప్పడంలో హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని చూపిస్తూ మాట్లాడిద్దాం అనుకున్నా. ఇప్పుడు ఒకటి భయ్యా, ఒక ఛానల్ రన్ చేస్తున్నామంటే అది ఒక మనిషి వల్ల అవ్వదు. మీరు వినేది ఒక మనిషి వాయిస్ ఓకే, కాకపోతే దాని వెనకాల ఇన్ఫర్మేషన్, స్క్రిప్ట్ రాసేది వేరే వాళ్ళు ఉంటారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళందరినీ పెట్టి చూపిద్దాం అనుకున్నా. యాక్చువల్లీ నేను ఈ వీడియో కూడా కనిపిస్తూ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే కనిపిస్తూ చేస్తే నేను ఎవరికి భయపడట్లేదు, నేను తప్పు చేయట్లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే మా ఫ్రెండ్స్, అలాగే నాకు తెలిసిన కాంటాక్ట్స్ వాళ్ళు రివీల్ అవ్వడానికి ఒప్పుకోలేదన్నమాట. మేము నీకు హెల్ప్ చేస్తాం, లేదా కొంచెం మనం ఒక ర్యాప్ మెయింటైన్ చేద్దాం తప్పిస్తే మేము రివ్యూస్ ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు జూమ్ కాల్లో కనిపించి మీతోటి మాట్లాడడానికి అలా అవ్వాల. నేను అనుకున్నది ఏంటంటే, జూమ్ కాల్, వీడియో కాల్ అన్నీ మాట్లాడించి అవి రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి మన ఛానల్లో పెడదాం అనుకున్నా, పక్కగా ఫుల్ ప్రూఫ్డ్గా. అంటే రివ్యూస్ ఎవరు చూస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు అంటే, ఇప్పుడు అక్కడ వాళ్ళు చూసి నాకు అది వాయిస్ ఓవర్లో సెండ్ చేయడమో, లేదంటే అదొక పేపర్ మీద రాసి కీ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్, రివ్యూ ఇలా డీటెయిల్లో ఒక స్టోరీలో రాసి నాకు పెట్టడము. మెయిన్లీ వాయిస్ ఓవర్ మీద రిలే అవుతాం మేము. లేదంటే ఇన్ కేస్ కుదిరితే కనెక్టివిటీ ఉంటే ఒకసారి వీడియో కాల్లో డైరెక్ట్గా మాట్లాడడము, ఆడియో కాల్లో మాట్లాడుకోవడం ఉంటాయి అనమాట. ఆ తర్వాత ఆ ఫీడ్బ్యాక్ తోటి నేను రివ్యూ అయితే చేస్తాను. మీకు అర్థమవుతుందా? సో ఇది ఎప్పుడు జరిగే విషయం. నేను మీకు వాళ్ళందరినీ చూపిద్దాం అనుకున్నాను ఒకటే వీడియోలో, అలా మీటింగ్లా పెట్టి మాట్లాడేచ్చి. బట్ వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. ఎందుకురా అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. సో వాళ్ళు ఎంత మంచి పొజిషన్లో ఉన్నారంటే ఉన్నారు, కాకపోతే వాళ్ళకి సినిమాలు అంటే ఇష్టం. ప్రతి వారం వచ్చే సినిమాలన్నీ చూస్తారు, చెప్తారు. ఇప్పుడు వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేస్తే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న పనులు చేయాల్సిన అవసరం లేదు, అంత పెద్ద పెద్ద జాబ్స్లో ఉన్నారు. అండ్ ఇంకొంతమంది చదువుకుంటాకి వెళ్ళిన వాళ్ళు ఇలాగా
సినిమా చూసి రివ్యూ ఇస్తున్నారంటే మేబీ మనం వీడియో పెట్టినప్పుడు పబ్లిక్లో బోల్డెన్ మంది చూస్తారు కాబట్టి మేబీ వాళ్ళకి అంత ఇష్టపడలేదేమో. సో దాని గురించి ఇలా నేను వాయిస్ ఓవర్తో చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ మనకి ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు విజయ్ సినిమా నుంచి, మనకంటూ కొంచెం ఈ ఫాలోయింగ్ వచ్చిందంటే అదంతా నా వాయిస్ ఓవర్ మీద డిపెండ్ అయ్యా కదా. ఈవెన్ చాలామందికి నా ఫేస్ అయితే తెలీదు, బట్ నిజంగా నా ఛానల్స్ని ఇష్టపడి నా కంటెంట్ని ఇష్టపడే వాళ్ళకి నా ఫేస్ తెలుసు. నేను నా ప్రొఫైల్ ఇవన్నీ బోల్డ్ షేర్ చేసినప్పుడు నన్ను ఫాలో అవుతున్నారు, నన్ను చూస్తున్నారు. సో వాళ్ళకి నేను ఎక్కడ ఉంటానో తెలుసు, నా ఫేస్ ఎలా ఉంటుందో తెలుసు, సో డీటెయిల్గా తెలుసు. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి నేను జవాబు చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది కదా. సో రివ్యూస్ విషయంలో అయితే ఏది ఫేక్ కాదు భయ్యా. అండ్ టికెట్ పెట్టడం ఇవన్నీ ఎలా ఉంటుందంటే చిల్లరి వేషాల్లాగా ఉంటాయి, నాకు అవన్నీ నచ్చవు. ఇప్పుడు ఎవరో నేను ఎంక్వైరీ చేస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారంటే మనం అస్సలు చూపించాం కదా. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి వచ్చాను, మా మమ్మీ ఎక్కడికి వెళ్ళావని అడిగి మామూలుగా అడగడం వేరు, ఎక్కడికి వెళ్ళావు అని కోపంగా అడగడం వేరు. అలా కోపంగా అడిగినప్పుడు అస్సలు మనం చెప్పం. అది మనం మంచి పని విషయంలో బయటికి వెళ్ళినా చెప్పం, ఎందుకు చెప్పాలన్నట్టు ఉంటాం. ఇక్కడ మీరు అందరూ టికెట్ ఫోటో పెట్టు, నువ్వు అసలు సినిమా చూసావా ఇలా బూతులతో తిడుతుంటే ఇంకా మనకు అస్సలు అవ్వదన్నమాట. అండ్ మోరో ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇవ్వలేను కదా భయ్యా, మీరు కూడా అర్థం చేసుకోవాలి. బోల్డ్ అని కామెంట్స్ వస్తాయి, వీడు అసలు సినిమానే చూడలేదంటే దాని కింద లైక్. నేను చూడలేదు, చూసిన వాళ్ళు వాయిస్ ఓవర్లోనో ఆడియో కాల్లోనో వీడియో కాల్లోనో లేదంటే ఒక పేపర్ మీద రాసో ఫీడ్బ్యాక్ ఇస్తే ఆ ఫీడ్బ్యాక్ చెప్తున్నా. అసలు నువ్వు ఇంతవరకు చెప్పింది నిజమా ఫేక్ అనేది మీకు ఇప్పటికీ డౌట్ ఉండొచ్చు. నేను చెప్పిన రివ్యూలో ఏదైనా తేడా కొట్టిందో మీరు చెప్పండి పోనీ. నేను ఫ్లాప్ అంటే ఫ్లాపే అయ్యింది, హిట్ అంటే హిట్ అయ్యింది. రివ్యూలో లేదు ఏదో పర్లేదు అంత సీన్ లేదు అంటే అలాగే ఉంది సినిమా. ఏదైనా తేడా కొట్టిందా పోనీ చెప్పండి. మొన్న వీక్ చెప్పాను వదిలా 2 మూవీ యావరేజ్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి యావరేజ్, అదే జరిగింది కదా. కోర్టు మూవీ హిట్ అయిందని చెప్పాను, అది జరిగింది కదా. మీరు కావాలంటే రివ్యూస్ ఫాలో అవ్వండి. నేను నా ఛానల్లో ప్లేలిస్ట్లో రివ్యూస్ అని ఉంటుంది కదా, అది చూడండి. నేను ఆ సినిమాకి ఎలా చెప్పానో మీకు అదే జరిగింది బాక్స్ ఆఫీస్ దగ్గర. చూడకుండా ఒక మనిషి ఎలా చెప్పగలడు? పోనీ 1-2 వీడియోలు మేనేజ్ చేయొచ్చు, ప్రతి వారం వచ్చే సినిమాలు ప్రతి వారం ఎలా మేనేజ్ చేస్తాడు? కొంచెం అర్థం చేసుకోండి భయ్య కామెంట్స్ పెట్టే ముందు, అండ్ ఆ కామెంట్స్కి లైక్స్ కొట్టే ముందు కొంచెం అర్థం చేసుకోండి. ఒక ఛానల్ రన్ చేయాలంటే బోల్డ్ అన్ని సోర్సెస్ ఉంటాయి, ఇది రివ్యూలు ఓకే. ఇప్పుడు అండ్ మోర్ ఓవర్ కొన్ని నేను లీక్డ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. అంటే ప్రభాస్ ఇటలీలో ఉన్నారు అండ్ ఆ టీం ఇలా ప్లాన్ చేస్తున్నారు, రాజాసాబ్ టీజర్ రెడీగా ఉంది కానీ జరగట్లేదు, ఇలా కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్తాను. కొంతమంది కామెంట్స్ ఎలా అంటే, అరే నువ్వు మూవీ టీంలో ఉన్నావా, లేకపోతే అక్కడ వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ కడుగుతున్నావా, ఆ టైంలో హౌస్ కీపింగ్ చేస్తుంటే నీకు ఇన్ఫర్మేషన్ లీక్ అయింది, ఇలా చెప్తారనమాట. చెప్పేదేనండి భయ్య, ఇప్పుడు నాకు ఎప్పుడైతే ఛానల్ పెట్టి కొంచెం మంచి రీచ్ రావడం మొదలైందో కాంటాక్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. నాకంటూ కొన్ని వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, ఇన్స్టా గ్రూప్స్ ఉన్నాయి, అండ్ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్లో పర్టికులర్గా కొంతమంది సెటిల్డ్ పీపుల్ అయితే ఉంటారనమాట. సో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ షేర్ అయినప్పుడు నేను ఆ గ్రూప్లో ఉన్నాను కాబట్టి నాకు కూడా వస్తుంది. మీకు అర్థమైందా? సో అది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చా లేదా అనేది ఆ చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. కొన్ని విషయాలు నేనేంటంటే కొంచెం నా స్టైల్లో కొంచెం మార్చి చెప్తాను, అంతే తప్పిస్తే నాకు ఇన్ఫర్మేషన్ లీక్ అయితే నీకు ఎలా తెలుసురా ఇవన్నీ కాదు భయ్య. వన్స్ మనకంటూ ఒక రీచ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ బయట జనాలకంటే కొన్ని మనకు ముందు తెలుస్తాయి. అంటే ఈ సెన్సార్ టాక్లు, లీక్డ్ మూవీ స్టోరీలు, లేదంటే మూవీలో ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటి, ఇలాంటివి కొన్ని. మొన్న హిట్ 3 మూవీలో దుల్కర్ సల్మాన్ ఉన్నాడని చెప్పి ఫస్ట్ రాంగ్ చెప్పా, దానికి సారీ చెప్తూ మళ్ళీ సినిమాలో కార్తీ ఉన్నాడని చెప్పాను. సో ఇలాంటివి కొన్ని అనమాట, మీరు అర్థం చేసుకోవాలి. ప్రతిసారి నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వలేను కదా, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదనే నేను మీ అందరికి ఆన్సరబుల్ అనే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా సెకండ్, ఫేక్ రివ్యూస్. మళ్ళీ ఇప్పుడు ఫేక్ రివ్యూస్ అని చెప్పేసి నన్ను తిడుతున్నారు కదా. ఎలా అంటే ఇప్పుడు సినిమా ఫ్లాప్ అని చెప్పాను అనుకో, వీడియోలో నచ్చలేదు థియేటర్కి వెళ్ళొద్దు అని చెప్పాను అనుకో, తిడుతున్నారు అనమాట. అరే నువ్వెవడరా థియేటర్కి వెళ్ళొద్దు అని చెప్పడానికి అని. భయ్య నేను నీకు చెప్పలా. ఎవరైతే ఇప్పుడు ఒక సినిమా చూడాలంటే ఫ్యామిలీతో నలుగురితో కలిసి చూడాలంటే ఒక 1500 రూపీస్ అవుతాయి. అంత ఈజీ కాదు ఈ రోజులో సినిమాని ఎఫోర్డ్ చేయడం. 300-400 టికెట్ రేటు, ఒకవేళ పెద్ద సినిమా అయితే 500-600 పెట్టేస్తున్నారు. మామూలు నార్మల్ సినిమా 200 అంటే ఈజీగా వస్తాయని నువ్వు చెప్పు, రావు కదా. ఇప్పుడు మరి అందుకనే జనాలందరూ రివ్యూలు చూసి దాన్ని బట్టి వెళ్తున్నారు. అది కూడా నా ఒక్కటి రివ్యూ చూడరు కదా,
నాలాంటి బోల్డెన్ మంది రివ్యూలు చూసి ఒకటికి రెండు కరెక్ట్గా చెక్ చేసుకుని వెళ్తారు. సో నేనేంటంటే జనాల డబ్బులు వేస్ట్ అవ్వకూడదు, నా డబ్బులు వేస్ట్ అవ్వకూడదు. మీకు చెప్తున్నా నిజంగా అసలు ఈ ఛానల్ నుంచి గట్టిగా తిప్పి కొడితే నేను ఏ ఛానల్ పెట్టినా ప్రతి నెల ఆన్ అండ్ యావరేజ్ 10,000 కూడా రాదు భయ్యా, చెప్తున్నాను. యూఎస్ఏలో ఒక సినిమా చూడాలంటే అక్కడ మినిమం $10 $12 ఇలా అయిపోతుంది. $10 $12 అంటే ఆల్మోస్ట్ $800 ₹1,000 పైన భయ్య ఒక్క టికెట్. మా ఫ్రెండ్స్ ఎవరు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటలే, నేను వాళ్ళకి పే చేయట్లా. జస్ట్ సినిమా అంటే ఇంట్రెస్ట్, ఫస్ట్ చూసేయాలి. ఇక్కడ నాకున్న అవైలబిలిటీ బట్టి నేను కూడా ఫస్ట్ చూడడానికి సినిమా ట్రై చేస్తాను. ఫస్ట్ చూసేయాలి, జనాలకి చెప్పాలి, అది కూడా మన ద్వారా చెప్పాలని ఒక ఇంట్రెస్ట్ తప్పితే ఇంకా ఏమీ లేదు. చెప్తున్నాను కదా, ఇదంతా కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఒక ప్యాషన్తో చేస్తుంది అంతే. దీని నుంచి వచ్చే డబ్బుతో మేమేదో బిల్డింగ్లు కట్టేసి అంత సీన్ అయితే లేదు భయ్యా. ఓకే, సో అర్థం చేసుకోండి. అండ్ ఫ్లాప్ అని చెప్తే జనాలు ఒప్పుకోరు. అంటే ఇప్పుడు ప్రతి సినిమా హిట్ అయిపోతుందా? వచ్చిన సినిమాలన్నీ హిట్ అవ్వవు కదా. మన ఇండస్ట్రీలో జస్ట్ 2% సక్సెస్ రేట్ ఉంది. ప్రతీ నెల ఒక సినిమా హిట్ అయితే గొప్ప. మీకు తెలుసా, జనవరి మంత్లో సంక్రాంతికి వస్తున్న మూవీ ఒక్కటే క్లీన్ హిట్. అంటే పెట్టిన డబ్బులకి ఒక ఆల్మోస్ట్ 5 times 7 times లాభాలు తీసుకొచ్చింది. డాకు మహారాజ్ మూవీ దగ్గరగా బ్రేక్ అయిన దగ్గరికి వచ్చింది కానీ అవలా. ఇంకో సినిమా మీకు ఆల్రెడీ తెలుసు, ఫ్లాప్ అయింది. జనవరి మంత్లో ఒకే ఒక సినిమా హిట్, నమ్ముతారా? ఫెబ్లో ఇంకోటి ఏదో హిట్ అయింది, మార్చ్లో కోర్టు మూవీ అనుకుంటా, అంతే. ఇలా నెలకి బోల్డ్ అని సినిమా రిలీజ్ అవుతాయి. ప్రతి సినిమా రివ్యూలో హిట్ అని ఎలా చెప్పగలవు? అది హిట్ అవ్వకుండా. హిట్ అని చెప్పకపోతే నువ్వు సినిమా చూడలేదు, టికెట్ పెట్టు, ఫేక్ రివ్యూ ఇస్తున్నావు ఇలా అంటున్నారు. ప్రతి సినిమా హిట్ అవ్వదు భయ్యా, చాలా సినిమాలు పోతాయి. 98% సినిమాలు పోతాయి, 2% సినిమాలు హిట్ అవుతాయి. మన టాలీవుడ్ అయినా ఏదైనా అంతే, అలాగే ఉంది పరిస్థితి ఇప్పుడు ఈ రోజుల్లో. ఓకే, ఓదెలా 2 మూవీ హిట్ కాదు, అది అర్జున్ సన్న వైజయంతి కూడా హిట్ కాదు, డబ్బులు రావట్లేదు. వీళ్ళేమో సక్సెస్ ఈవెంట్లు పెట్టుకుంటున్నారు, మీకేమో అర్థమవుదు. అండ్ కొంతమంది స్టార్ హీరోల ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయింది, ఫ్లాప్ అని చెప్పాను అనుకో, ఇంకేసుకోవడం మొదలెడతారు. లేదంటే అల్లు అర్జున్ పుష్ప 2 గురించి హిట్ అని చెప్తే, ఒరి నీకు అల్లు అర్జున్ అంటే ఇష్టం రా అంటారు. లేదా మళ్ళీ అల్లు అర్జున్ మీద ఒక నెగిటివ్ వీడియో చేశాను అనుకో, నువ్వు మెగా ఫ్యామిలీ కుక్కవర్ అని చెప్పేసి రకరకాలుగా తిడతారు భయ్యా. దారుణం, నిజంగా చెప్తున్నాను. సినిమాలు చూసే వాళ్ళకి నాకు సినిమా అంటే ఇష్టం. చాలామంది నన్ను అడిగారు, నువ్వు అసలు ఎవరి ఫ్యాన్ అని చెప్పేసి. నేను ఎవరి ఫ్యాను కాదు, నేను సినిమాకి ఫ్యాను. నాకు ఇప్పుడు మలయాళం సినిమా ఏదైనా సినిమా సరే, నేను ఒక ట్రైలర్ చూసో ఎవరైనా ఆ సినిమా గురించి గొప్పగా చెప్తే నేను సినిమా చూసేస్తాను అంతే. ఆడు చిన్న హీరోనా, పెద్ద హీరోనా, తెలుగు హీరోనా, హిందీ హీరోనా నాకు అనవసరం. సినిమాలో స్టోరీ కావాలి నాకు, నన్ను మంచిగా ఎగ్జైట్ చేయాలి, నన్ను ఒక 2 గంటలు వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి, నా బాధలు కష్టాలన్నీ మర్చిపోయే చేయాలి ఆ సినిమా. అలా చేస్తే నా దృష్టిలో ఆ సినిమా హిట్. అలా చేయట్లేదు, సినిమాకి వెళ్ళి నేను కష్టాలు పడ్డాను, నేను బోరింగ్ ఫీల్ అయ్యానంటే నా దృష్టిలో సినిమా ఫ్లాప్. మీకు అర్థమవుతుందా? సినిమా థియేటర్లో కూర్చుని ఫోన్ తీసుకుని చూస్తున్నానంటే అంతే. ఎందుకంటే నా ముందు అంత పెద్ద బిగ్ స్క్రీన్ ఉండగా నేను నా బుడ్డ స్క్రీన్లో ఎందుకు చూడాలి? అలా చూస్తున్నావు నువ్వు అంటే సినిమా ఫ్లాప్ అన్నట్టు, లేక నచ్చలేదని అర్థం. నేను అదే ఫీడ్బ్యాక్ని ఇక్కడ చెప్తాను. కానీ ఇక్కడ నేను చేసే తప్పు ఏంటంటే, సో జనరల్గా నాకున్న బిహేవియర్ తోటి ఒరే సినిమాకి వెళ్ళొద్దు, ఇది ఓటీటీ సినిమా, డబ్బులు వేస్ట్ అని కొంచెం ఎక్కువ వేసి చెప్తాను. అది కూడా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి ఆలోచించే చెప్తాను. అరే వేస్ట్ రా ఇది, తర్వాత తాపీగా టైం ఉన్నప్పుడు చూసుకోవచ్చు, థియేటర్కి పర్టికులర్గా వెళ్ళాల్సిన అవసరం లేదని, సరేలే ఇబ్బంది పడకూడదని చెప్తాను. దాన్ని కూడా కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు అనుకోండి, అండ్ అది వేరే ఇష్టం. ఇంకెలా ఉన్నాయి భయ్యా, చాలా పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. నేను ఎవరికి ఫేవర్ కాదు అలా అని చెప్పేసి ప్రభాస్ గురించి మంచి వీడియో చేస్తే నీకు మెగా ఫ్యాన్స్, మెగా హీరోస్ ఇష్టం ఉండరు అంటారు. ఒకవేళ అల్లు అర్జున్ గురించో, రామ్ చరణ్ గురించో వీడియో చేస్తే నీకు ప్రభాస్ అంటే ఇష్టం ఉండదు, ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తావు అంటారు. అలా కాదు, ఇక్కడ రోజు సిచ్యువేషన్ మాకు వచ్చే అప్డేట్స్ బట్టి నేను చేసే వీడియోలు అయితే ఉంటాయి, అంతే. తప్పిస్తే ఎవరిని కావాలని తిట్టి ఇలా అయితే ఉండదు భయ్యా. ఐ థింక్ నేను అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, దీని తర్వాత ఇంకా మళ్ళీ రివ్యూల గురించి ఇంకా ఏదైనా ఉంటే కామెంట్స్ పెట్టండి, కుదిరితే దాని గురించి ఒక వీడియో అయితే చేస్తాను, సరేనా? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తాను, ఇన్ కేసు ఇప్పటివరకు నా వాళ్ళు ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే దయచేసి సారీ, వాళ్ళందరికీ సారీ చెప్తున్నాను. బట్ నా ఒరిజినల్ అసలు నా లైఫ్లో జరిగేది ఇలా అయితే ఉంటుంది. నేను ఒక వీడియో క్రియేట్ చేస్తున్నానంటే కనీసం నాకు 2-3 సపోర్ట్ అయితే ఉండాలి. వాయిస్ నాదే ఉంటుంది, ఒక మనిషిదే ఉంటుంది, కానీ ఆ వీడియోలో స్క్రిప్ట్ అయినా ఇంకోటి అయినా అది వేరే వాళ్ళు చేస్తారు. ఓకే, క్లియర్ కదా? సో ఇంకా ఏమైనా ఉంటే మీకు కన్సర్న్స్ అవి కింద కామెంట్స్లో రాయండి, నెక్స్ట్ టైం వీడియో చేస్తాను.
సో అది విషయం. మరి నన్ను మాత్రం తప్పుగా అర్థం చేసుకోవద్దు ప్లీజ్.